గోవింద 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 అంటూ మా నామస్మరణతో ఆ వెంకటేశ్వర స్వామి చేరుకోవడానికి మా నడక ప్రయాణం అయితే సాగిందనమాట. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇది ఫస్ట్ టైం నడిచి వెళ్తున్నాము. మీరు చూసుకోవచ్చు క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. మేము అలాగే నడుచుకుంటూ వెళ్ళేదానికి ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్నామనమాట. తర్వాత కాసేపు నడిచే సమయానికి మా జాబ్‌లో చేసే లక్ష్మి గారికైతే మాత్రం కాళ్ళు నొప్పులొచ్చాయి. నేను బాగా కాళ్ళు పట్టాననమాట. తను కూడా నాకు కాళ్ళు నొప్పులొచ్చినప్పుడల్లా పడుతూ వచ్చింది. మాకు చాలా ఎఫెక్షన్ అయితే పెరిగిందనమాట. స్వామివారి మీద ప్రేమ మరొక్కసారి ఇంకా పెరిగింది. సో, అలా కాసేపు నడిచిన తర్వాత మాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మార్గ మధ్యంలో జింక అయితే కనిపించిందనమాట. దాన్ని చూస్తూ కాసేపు అలా ఉండిపోయాము. సాక్షాత్తు భగవంతుడిని చూసినట్టే అనిపించింది. ఆ తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి మనకి ఎదురుపడ్డాడు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మేమైతే నడక కొంచెం దూరం ప్రయాణించి తిరుమల కొండకైతే చేరుకున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సరదాగా ఫోటోలు దిగాము. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాము. ఆ రోజుటితో అయితే ముగిసిందనమాట. బాగా రెస్ట్ తీసుకున్నాము. కాళ్ళు నొప్పులన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరం కలిసి ఒక లాకర్ అయితే తీసుకున్నాము మాధవ నిలయంలో. అక్కడే కలిసి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రెండవ రోజు మేము పాప వినాశనము, అలాగే శ్రీవారి పాదాలు, జాపాలి, ఆకాశ